వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన పెద్దవాళ్ళ ముందు మనం ఏదైనా సాధ్యం కాని విషయాన్ని మాట్లాడితే వాళ్ళు వెంటనే ఖండిస్తారు. ఎందుకంటే, "అరే నాయనా నువ్వు పగటి కలలు కంటున్నావురా అది సాధ్యం కాదురా" అని చెప్తారు. దానికి ఉదాహరణే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ టాపిక్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గాను, చానా ఈజీగా అర్థమయ్యే విధంగాను ఉంటుంది. ఇదొక చిన్న షార్ట్ స్టోరీ. కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించే వారికి ఇది ఒక లెసన్‌గా ఉంటుంది. ఒక ఊర్లో ఒక పెళ్లిగాని యువకుడుంటాడు. అతను ఎప్పటినుంచో వ్యాపారం జేసి బాగా డబ్బు సంపాదించి జీవితంలో బాగా స్థిరపడాలని కోరుకుంటాడు. అలా నెమ్మదిగా ఆలోచిస్తూ కొంత డబ్బు తయారు జేసుకొని, ఆ డబ్బుతో అద్దాల వ్యాపారం మొదలుపెడతారు. కొన్ని అద్దాలు కొనుక్కొచ్చుకొని ఊరూరు తిరిగి అవి అమ్ముకుంటుంటాడు. అయితే ఒకరోజు అతను ఊరు వెళ్ళి అద్దాలు అమ్ముతున్నా గూడా ఎవరు కొనలేదు. అట్లా 2 ఊర్లెళ్తాడు. 2 ఊర్లలో గూడా కొనలేదు. సరే బాగా ఎండ ఉండటం వల్ల అది గూడా మధ్యాహ్నం గావటం వల్ల ఒక చెట్టు కింద అద్దాలన్నీ పెట్టి అతను రిలాక్స్‌డ్‌గా పడుకుంటాడు. కొద్ది సమయానికి అతనికి నిద్ర పడుతుంది. ఆ నిద్రలో కలొస్తుంది. అతను ఈ అద్దాలు అమ్మినట్టు, బాగా డబ్బు సంపాదించినట్టు, అలాగే సిటీ వెళ్ళి సిటీలో ఒక పెద్ద షాప్ తీసుకొని, అక్కడ అద్దాల వ్యాపారం చేస్తున్నట్టు, బాగా డబ్బు సంపాదించి, ఇల్లు కట్టుకొని, కారు కొనుక్కొని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు. తర్వాత భార్య ప్రెగ్నెంట్‌గా ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ భార్య, భర్తలు ఈ విధంగా డిస్కస్ చేసుకుంటారు. రేపు నీకు డెలివరీ అయ్యాక పుట్టబోయే పాప గాని, బాబు గాని మా నాన్నగారి పేరు పెడతానని అతనంటాడు. కాదు, కాదు మా నాన్న పేరు పెడతానని ఆమంటది. ఇట్లా వాళ్ళిద్దరికీ వాదోపవాదాలు జరుగుతుంటాయి. భార్యకు ఎంత సర్ది చెప్పినా గూడా ఆమె భర్త మాట వినట్లేదు. కోపమొచ్చి ఆయన ఒక్క ఉదుటున భార్యను తంతాడు. అంతే. ఒక్కసారిగా అద్దాలు పగిలిపోయిన శబ్దం వస్తుంది. ఉలిక్కిపడి లెగిసి చూస్తాడు. తను అమ్మాలనుకున్న అద్దాలు మొత్తం గూడా పగిలిపోయాయి. తర్వాత అతను ఎంతో బాధపడుతూ, అయ్యో! అసలు నేను ఈ అద్దాలే అమ్మలేదు, షాపే పెట్టలేదు, పెళ్ళే జేసుకోలేదు. అప్పుడే భార్య ప్రెగ్నెన్సీ, తర్వాత పిల్లల కంటం, వాళ్ళ పేర్లు మా నాన్న పేరు పెడతానంటే, మా నాన్న పేరు పెడతానని తన్నటం, ఇదంతా ఆలోచిస్తే అతనికి ఫూలిష్‌గా అనిపిస్తుంది. అక్కడి నుంచి పాపం నిష్క్రమిస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గూడా మనం జీవితంలో కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఇలా పగటి కలల కంటే ఫలితాలు రావు. ఇలాంటి మంచి విషయాలు మళ్ళీ కలుస్తాను. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటని యాక్టివేట్